ఉన్నాడు 11వ ఇంట గురువు ఉన్నాడు. మరి అష్టమ శని ఉన్నది కాబట్టి ప్రతి శనివారము నవగ్రహాలకు తిరగాలి. ఉట్టిగా ఫలితాన్ని ఇవ్వడు మీకు. గురువు ఉన్నాడు కదా అని చెప్పి ఇంట్లో అయినప్పటికీ కూడా మధ్యస్థంగా ఉంటది. కష్టంకు తగ్గ ఫలితం ఉంటది. ధన వృద్ధి, ధాన్య వృద్ధి, బంధుమిత్రులతోని నూతన వస్త్రధారణ, గృహ నిర్మాణము, స్త్రీ సౌఖ్యము, సంతోషము అన్నీ ఉంటాయి. మీడియంగా ఉంటాయి. మరి హై కాదు, లో కాదు. గురుబలం పోయినట్టు కూడా మధ్యస్థముగా మంచిగా ఉంటది. మరీ నష్టం చేయదు, మరీ లాభం చేయదు. కష్టంకు తగ్గ ఫలితాన్ని ఉంటది. కష్టపడుర్రి ఫలితాన్ని పొందుండ్రి అని చెప్తున్నాడు కన్యా రాశి వాళ్లకు. ఈ రాశికి కూడా సూర్య భగవానుడు ఆశీర్వాదం ఉంటది. తులారాశి అయితే బాగుంది. 12 రాశుల లోపల సింహరాశి, తులారాశి, వృషభ రాశి 3 రాశులు బాగున్నాయి. 9వ ఇంట గురువు వస్తున్నాడు. మంచిగా అన్నిటికంటే లాభం ఉన్నది. వృధా భ్రమణం కాకుండా 9వ ఇంట గుణము. ఏదైనా లాటరీ కట్టాలనుకుంటే పందాలలో, గుర్ర పందాలు, లాటరీలలో కూడా మంచి తులారాశి వాళ్ళు లక్కీ లాటరీ కలిగే అవకాశాలు ఉన్నాయట. విజయం సాధిస్తారట. తులారాశి వాళ్ళకు చెప్తున్నాడు. తులారాశి వాళ్లకు వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వెళ్లిపోతున్నది. గురుబలం వెళ్లిపోతున్నది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. సంపాదన లోపల అడ్డంకులు ఉంటాయి. వ్యాపారం లోపల కూడా అంతంత కష్టమే ఉంటది. వృశ్చిక రాశి వాళ్లకు కొంచెము ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం కానీ, రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ. ఇప్పుడు వృశ్చిక రాశికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆటంకాలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి అంటే మీకు నరేంద్ర మోడీది వృశ్చిక రాశి. మీకు అట్లా చెప్తారు అర్థమవుతా. నరేంద్ర మోడీది వృశ్చిక రాశి. కొంచెం గురుబలం పోతుంది. రేపది గురుబలం మీ అందరికి తెలిసే ఉంటుంది. వృశ్చిక రాశి ఆయన కూడా ఇబ్బందులతోని చేయవలసి వస్తుంది. మీడియంగా ఉంటాడు. తెలివితోని ఒడ్డుకు పడుతుంటాడు. తెలివి కానీ వృశ్చిక రాశి తెలివితోని ముందుకు వెళ్ళాలి. తెలివి బాగా ఉండాలి. తెలివి దైవానుగ్రహం. వృశ్చిక రాశి రేవంత్ రెడ్డి తులారాశి మే 10కి గురుబలం వస్తుంది. ఆయనకు నెంబర్ 1 బలం వస్తుంది. రేవంత్ రెడ్డికి. మీకు ఇంత ముందు కూడా 2 సంవత్సరాల కిందట చెప్పిన బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీకు ఇంత ముందు 2 years బ్యాక్ చెప్పాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రశేఖర్ రావు గెలుస్తాడు అని. అప్పుడప్పుడు ముందస్తు వస్తాడు కదా. కరెక్ట్ టైంకి ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పిన 2 years బ్యాక్. మీకు గుర్తుందో లేదో. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే గురుబలం ఉంది. బండి సంజయ్కి గురుబలం పోతుంది. ముందస్తు వస్తే చంద్రశేఖర్ రావు గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పిన. కరెక్ట్ టైంకు గెలిస్తే అక్కడ నారా చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి సేమ్ అలాగే జరిగి అక్కడ టైంకు ఎలక్షన్స్ అని, ఇక్కడ టైం ముందస్తు రాలేడు. ఎప్పుడు 6 నెలలు 7 నెలల ముందు వాళ్ళు బై ఎలక్షన్స్ రాజీనామాలు చేసి వద్దురు రాలేడు. ఆయనకు అది మైనస్ పాయింట్ అయింది. ఆయన కరెక్ట్ టైంకు గురుబలం పోయింది. ఈయనకు గురుబలం వచ్చింది. ఇప్పుడు కూడా మే 10కు మళ్ళీ రేవంత్ రెడ్డికి సేమ్ ఆస్టేజ్గా వస్తుంది గురుబలం. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. వృశ్చిక తర్వాత ధనుసు రాశికి గురుబలం వస్తున్నది. మంచిగా ధనుసు రాశికి గురుబలమును మంచిగానే ఉన్నది. ధనుసు రాశి వాళ్ళకు కూడా వ్యాపార వృద్ధి ఉంటుంది. ఉద్యోగ యోగం ఉంటుంది. సంపాదన బాగుంటుంది. సంఘం లోపల పేరు ప్రతిష్టలు ఉంటవి. మరి స్త్రీ సౌఖ్యం అంటే ధనుసు రాశి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారో స్త్రీ సౌఖ్యము అంటే ధనుసు రాశి వాళ్లకు ఎఫైర్స్ ఉంటాయి. ఎవరైనా పెళ్లి కాని వాళ్లకు లవ్ ఎఫైర్స్ అని చెప్తున్నాడు. ఎవరైనా కావచ్చు. అదే ఉన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ ధనుసు రాశి వాళ్లకు ఆడవాళ్లతోని కొంచెం ధనము ఉంటది, ధాన్యం ఉంటది, ఇబ్బందులు ఉంటాయి. స్త్రీ సౌఖ్యం అంటే ఆడవాళ్ల వల్ల ధనుసు రాశి వాళ్లకు నష్టం కలుగుతుంది. కొందరికి, అందరికి కాదు, 100% కొందరికి లాభాన్ని ఇస్తాడు. కొందరికి ఆడవాళ్ల వల్ల ధనుసు అంటే ఆచితూచి అడుగు వేయాలి. ఆడవాళ్లతోని జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు అన్ని చోట్ల స్త్రీ సౌఖ్యము పనికిరాదు. గురుబలం నాగభూషణం అంటే అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి అవుతుంది. భూషణ్ అంటేనేమో పూర్వాషాఢ నక్షత్రం. నాగభూషణం అంటే ఆయనకు అర్ధాష్టమ శని పోతున్నది. గురుబలం కూడా పోతుంది. కొంచెం కష్టం ఉంటుంది.
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం మీకు ఉండును గాక. మళ్ళీ వచ్చే సంవత్సరం బాగా తెలుగు పండుగ టైం రోజు టైం ఉంటే పెద్ద బెస్ట్ ఇది తీసుకపోయి సరే డేట్ ఇచ్చింది 25 ఈ మంత్ చెంచాలు తీసుకో సరిపోతేనా అది ఎంత చెప్తారు స్పూన్ ఒకటి పునుగు ఒకటి పెట్టుకోండి నేను అక్కడ పెడతా బడా టేబుల్ దూరం పచ్చడి పెట్టుకోండి